Unit 1, Class 2, Welcome to School, Period Plan. Class 2, Subject English, Unit 1, Write name of the teacher and name of the school. మనం పీరియడ్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా మొట్టమొదటగా మొదటి పేజీలో ఈ వివరాలన్నీ పూర్తిగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. పిల్లల నుండి మనం ఈ లెసన్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ ద్వారా మనం ఏమి గ్రహించవచ్చు లేదా ఏమి నేర్పించవచ్చు అనేది రాయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు టాక్ అబౌట్ స్కూల్, ఐడెంటిఫై ద వర్డ్స్ ఇన్ అసోసియేషన్ విత్ పిక్చర్స్, డెవలప్ వొకాబులరీ రిలేటెడ్ టు స్కూల్, recollect the word web of school, develop reading and speaking skills. మనం ఈ రైమ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఈ స్కిల్స్ అన్నిటినీ నేర్పించడానికి వీలవుతుంది. మనం లెసన్ చెప్పేటప్పుడు కానీ పోయం చెప్పేటప్పుడు కానీ పీరియడ్ ప్లాన్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఆబ్జెక్టివ్స్, ప్రాసెస్, స్కిల్, టిఎల్ఎం, ఇవాల్యుయేషన్ అండ్ రిమార్క్స్. ఆబ్జెక్టివ్స్లో పిల్లలు ఏమి గ్రహిస్తారు అనే విషయం గురించి మనం రాయాలి. టు ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు స్పీక్ అబౌట్ స్కూల్. ప్రాసెస్, పద్ధతి, ఏ విధంగా మనం పిల్లలకి నేర్పిస్తున్నాము, పోయం ఏ విధంగా చెప్తాము అనే పద్ధతి గురించి ప్రాసెస్ గురించి రాయాలి. టీచర్ ఆస్క్స్ క్వశ్చన్స్ టు మోటివేట్ ద చిల్డ్రన్ టు టాక్ అబౌట్ స్కూల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ దేర్ మదర్ టంగ్. అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళని క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనం ఎక్కువగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. స్కిల్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. టిఎల్ఎం, మనం టెక్స్ట్ బుక్లో నుంచి ఈ పోయం తీసుకున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డ్ మీద రాస్తాం కాబట్టి బ్లాక్ బోర్డ్ అని, తర్వాత చార్ట్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ పోయంని చార్ట్ మీద రాసి అది పిల్లలకి చూపించి చెప్తాం కాబట్టి చార్ట్. అండ్ మొబైల్లో కూడా ఈ రైమ్ మనం ఫీడ్ చేసి వాళ్ళకి ఎక్కువ సార్లు చూపించినట్లయితే తొందరగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇవాల్యుయేషన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, టెల్ మీ అబౌట్ best part of your day. What is this? This is our school. This is our classroom. What do you do in the school? ఈ విధంగా పిల్లలతోటి క్వశ్చన్స్ అడగటం ద్వారా వాళ్ళ నుండి ఆన్సర్స్ రాబట్టాలి. వాళ్ళతోటే చెప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ రిమార్క్స్లో పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది లెసన్ చెప్పిన తర్వాత మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చార్టుని బోర్డు మీద ఉంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మనం ఏ విధంగా రాస్తాము. ఆబ్జెక్టివ్స్లో చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు రిసైట్ ద రైమ్. ప్రాసెస్, చార్టును ఉపయోగిస్తున్నాం కాబట్టి చార్ట్ అని రాసుకుంటున్నాము. రీడింగ్ యాక్టివిటీ, చదువుతారు. ఫస్ట్ టీచర్ చెప్తారు, చెప్పిన తర్వాత ఆ పిల్లలు కూడా చదవటానికి వీలవుతుంది. ముందు టీచర్ చెప్తారు. వెల్కమ్ 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 టు స్కూల్. మీట్ యువర్ టీచర్స్. సే గుడ్ మార్నింగ్. వెల్కమ్ 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 టు స్కూల్. లెర్న్ అండ్ ప్లే. బీ గుడ్ ఇన్ ఎవ్రీ వే. ఒక్కొక్క స్టాంజాని పోయంలో ఉన్నటువంటి మొదటి 4 లైన్లని వాళ్ళకి పాటలాగా నేర్పిస్తూ వాళ్ళతోటి పలికిస్తూ చెప్పించాలి. మనం ఏం చెప్తున్నామో చెప్పిస్తున్నామో అది ఇక్కడ ప్రాసెస్లో రాసుకుంటాము. వెల్కమ్ 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 టు స్కూల్. మీట్ యువర్ టీచర్స్. సే గుడ్ మార్నింగ్.
Welcome, welcome, welcome to school. Learn and play. Be good in every way. మనం ఈ విధంగా వాళ్ళకి 4, 5 సార్లు చెప్తే చక్కగా నేర్చుకుంటారు. స్కిల్స్‌లో లిజనింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్. వాళ్ళు వింటారు, మనతో పాటుగా చదువుతారు, చెప్తారు. అండ్ యూజ్ టీఎల్ఎం. అక్కడ మనం ఏం ఉపయోగిస్తాము? టెక్స్ట్ బుక్‌లో ఉన్నది కాబట్టి టెక్స్ట్ బుక్ ఉపయోగిస్తాం. బ్లాక్ బోర్డ్ మీద రాస్తాము. నోట్‌బుక్‌లో రాసుకోమని చెప్తాము. మొబైల్‌లో చూయిస్తూ వాళ్ళకి చెప్తాము. ఇవాల్యుయేషన్ అంటే మనం వాళ్ళని ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నాము? ఏం సమాధానం చెప్తున్నారు? వాట్ డు యూ సే వెన్ యూ మీట్ యువర్ టీచర్? వాట్ డు యూ సే వెన్ యూ మీట్ యువర్ టీచర్? టీచర్‌ని కలిసినప్పుడు ఏం చెప్తారు? పిల్లలు ఆన్సర్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తాము. గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్తాము అట్లా. ఆర్ యూ హ్యాపీ టు కమ్ టు స్కూల్? స్కూల్‌కి రావడానికి మీకు ఇష్టమేనా? వాట్ విల్ యూ డూ వెన్ యూ కమ్ టు స్కూల్? ఏం చేస్తారు మీరు స్కూల్‌కొచ్చిన తర్వాత? డు యూ రీడ్? డు యూ ప్లే? వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్? ఈ విధంగా మనం వాళ్ళని పోయంకి సంబంధించి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు చెప్పినటువంటి సమాధానాల్ని మనం రిమార్క్స్‌లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు టాక్ అబౌట్ ద స్కూల్. స్కూల్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. టీచర్ ఆస్క్స్ క్వశ్చన్స్ అబౌట్ స్కూల్. స్కూల్ గురించి మనం వాళ్ళని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలి. అండ్ స్కిల్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. ఇక్కడ మనం ఓరల్‌గా అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం రాయలేదు టీఎల్ఎంలో. వీ కెన్ రీడ్, రైట్ అండ్ ప్లే విత్ ఫ్రెండ్స్. హౌ డు యూ కమ్ టు స్కూల్? డూ యూ లైక్ టు కమ్ టు స్కూల్? వాట్ డు యూ డూ బిఫోర్ కమింగ్ టు స్కూల్? విత్ హూమ్ డూ యూ కమ్ టు స్కూల్? వాళ్ళు చెప్పిన సమాధానాల్ని మనం రిమార్క్స్‌లో ఎవరెవరు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది రాసుకోవాలి. ఈ విధంగా మనము పిల్లల్ని ప్రశ్నిస్తూ ఆబ్జెక్టివ్స్, ప్రాసెస్ ఏ విధంగా చెప్తున్నామో స్కిల్, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ ఆర్ రైటింగ్ వాటెవర్ ఇట్ మే బీ and using TLM. What are the TLM we are using while teaching our children? Textbook, chart, mobile, notebook, blackboard, etc. And evaluation. What is the meaning of meet or learn, play, good, every? And we can also ask them about opposite words. What is the opposite of good? Which games do you like to play? What do you see in the picture? What is the teacher doing? What are the children doing? We can write their responses in remarks. Children will be able to recite the rhyme, know the meanings and opposites of the words in the poem. Teacher read the rhyme loudly 2 or 3 times. Children say after him or her. Next, skill, listening, speaking and reading. And about TLM, evaluation. Who is there in your class? How many boys are there in your classroom or class? How many girls are there in your class? Do you have friends? What is the name of your best friend? What do you say when you meet your friends? We can write their responses in remarks. Children will be able to speak about school. Write the words related to school. Teacher asks children to speak about their school. Children will be able to read the poem and recite the poem. Children write the words related to school. Teacher asks them to write in your notebooks. Teacher can use mobile to teach the rhyme, listening, speaking, reading and writing. We can use flashcards also.
to explain about the words, meanings, opposites, and plurals. They can write in their notebook. Teacher write the words in blackboard. We can use textbook also to teach them. What is the name of our school? Write the words related to school. Write plurals, opposites, and meanings of the words. We can give them about plurals, opposite words, written work. They can write in their notebooks. School, schools, teacher, teachers, boy, boys, girl, girls, friend, friends, your, our, welcome, rebuff, good, bad, boy, girl, friend, enemy, etc. ఈ విధంగా పిల్లలకి ఇంగ్లీషు మరియు తెలుగు ఉపయోగిస్తూ బైలింగ్వల్ మెథడ్లో వాళ్ళకి పోయం చెప్తూ పాడిస్తూ మనం చెప్పి మనతో పాటు పాడిస్తూ ఈ విధంగా ఈ ప్రాసెస్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగా కనుక మనం రాసి పెట్టుకున్నట్టయితే పిల్లలకి బాగా ఎఫెక్టివ్గా చెప్పడానికి వీలవుతుంది. పిల్లలు కూడా చాలా చక్కగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. మనం పాయింట్ బై పాయింట్ అన్ని వివరంగా చెప్పడానికి వీలవుతుంది. ఆబ్జెక్టివ్స్, ప్రాసెస్, స్కిల్, TLM, evaluation, and remarks. We can teach children in bilingual method to understand clearly. Here the skill is writing. They can write in their notebooks. So we wrote here as TLM notebook. And evaluation, they can write all the meanings after completion of the poem. After that we can write here about the remarks. పిల్లలు ఏ విధంగా మనకి చెప్పారు, ఎవరెవరు ఏం చెప్పారు, ఎలా రెస్పాండ్ అయ్యారు అనే విషయం గురించి మనం రిమార్క్స్ కాలంలో రాసుకోవచ్చు. ఈ విధంగా చెప్పడం వల్ల ప్రతి లెసన్కి కనుక మనము ఇట్లా పీరియడ్ ప్లాను, ఫస్ట్ యూనిట్ ప్లాను, తర్వాత లెసన్ ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా పీరియడ్ ప్లాన్ కనుక చెప్పినట్లయితే పిల్లలు చక్కగా నేర్చుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు మరింత సమాచారం పాఠ్యపుస్తకాలకు సంబంధించి కనుక కావాలనుకుంటే, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే విషయం గురించి కూడా మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ కుమారి TLM అండ్ స్పోకెన్ ఇంగ్లీష్.